హలో అండి, రోజు మన ఇంట్లో స్పెషల్ చూసేయండి. కోయిట్ ఇంట్లో రాగి సంగటి అనమాట. నా ఫేవరెట్. నాకు సంగటి అంటే చాలా ఇష్టం. అందులోకి వంకాయ బజ్జీ చేశాను. వంకాయ బజ్జీ రాయలసీమ వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. చూసారా, వావ్, బాగా చేత్తో నలిపాను అనమాట. వంకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, టమాటో అన్నీ పొయ్యి మీద కాల్చినాను అనమాట. గ్యాస్ పొయ్యిలేండి, ఇక్కడ మనకు బొగ్గులు ఉండవు కదా, సో గ్యాస్ పొయ్యి పైనే కాల్చాను. మీకు చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. నిజంగా చాలా ఆకలిగా ఉంది. నేను పొద్దున్న నుంచి ఏం తినలేదన్నమాట. వాళ్ళ వంట కూడా ఇప్పుడే అయిపోయింది. ఇంకా మన వంట కూడా చేసుకొని తింటున్నా. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులోకి ఇంకా మనకేం వద్దండి, చాలు ఇదే. ఇంకా సైడ్ డిష్లు కూడా అవేం అవసరం లేదు. ఇంకా కాల్చిన చేప ఉంటే సూపర్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అడ్జస్ట్ చేసుకున్నాం. ఫస్ట్ మీకు బిస్మిల్లా. ఆహా, అమృతం. అమృతం అంటే అమృతం అంతే. అంత టేస్టీగా ఉంది. నాకైతే ఈ నలిచిన కారం సంగటి ఉంటే చాలండి, సూపర్గా తింటా. ఇంకా ఓన్లీ ఎండుమిర్చి, టమాటా, ఇంకా వచ్చేసి ఎల్లుపాయ, కరివేపాకు ఇలా కూడా చేసుకోవచ్చు. వంకాయ లేకుండా కూడా. కొందరు వంకాయ ఇష్టపడరు కదా, నార్మల్గా ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ కావాలంటే ఈసారి కంపల్సరీగా చేస్తాను. చూద్దాం ఎంతమంది అడుగుతారు. బిస్మిల్లా. ఆహా, ఎంత బాగుందో తెలుసా, సూపర్ ఉందండి, చాలా బాగుంది. సరే, అయితే నేను కూడా ఇంకా కూర్చొని తింటా, మీకు చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ రాగి సంగటి, వంకాయ బజ్జీ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.